దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈరోజు ప్రపంచమంతటా సంక్రాంతి పర్వదినాన గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సినిమా కథ: ఇది ఒక భర్త, భార్య మరియు ప్రియురాలి మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఫుల్ లెంత్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ అని చెప్పవచ్చు. పర్ఫార్మెన్స్: ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మంచి కామెడీ టైమింగ్తో అద్భుతమైన నటనను కనబరిచి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తన చక్కని కామెడీ పంచ్ డైలాగ్స్ చేత అభిమానులను మరియు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందులో సక్సెస్ కూడా అయ్యారు అని చెప్పవచ్చు. ఇక హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి చక్కగా నటించి ప్రేక్షకులందరినీ గిలిగింతలు పెట్టారు. ఇతర నటినటులు ఉపేంద్ర, సాయి కుమార్, నరేష్, విటివి గణేష్, అవసరాల శ్రీనివాస్ తమ తమ పాత్రలు చాలా చక్కగా పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. సంగీతం: నూతన సంగీత దర్శకుడు బీమ్స్ ఈ సినిమాకి మంచి సంగీతం అందించి అందరినీ అబ్బురపరిచాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ఆయన అందించిన మ్యూజిక్ వీణుల విందుగాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఈ సినిమాకి తనదైన చక్కని ఫోటోగ్రఫీ పనితనాన్ని చూపించి మరియు చక్కని ఫోటోగ్రఫీని అందించి అందరినీ ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు. దర్శకత్వం: దర్శకుడు అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్కి సరిగ్గా సరిపోయే కథను ఎంచుకొని తాను అనుకున్నట్లుగా సినిమాని వెండితెరపై చూపించడంలో పూర్తి సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. హీరో హీరోయిన్ల మీద నడిచే లవ్ ట్రాక్ సీన్స్, కామెడీ సీన్స్ని చాలా అద్భుతంగా తీసి అందరినీ మెప్పించారు దర్శకుడు అనిల్ రావిపూడి. కథ సింపుల్గా ఉన్నా కూడా దాన్ని దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం సూపర్బ్ అని చెప్పవచ్చు. ఆయన గతంలో తీసిన సినిమాలు వెండితెరపైన ఆయన ప్రజెంట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. ప్రేక్షకులను గిలిగింతలు పెట్టే ప్రయత్నం బాగా చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ద్వారా. నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక చక్కని ప్లానింగ్ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించారు అని చెప్పవచ్చు. మూవీ హైలైట్స్: విక్టరీ వెంకటేష్ అద్భుత నటన, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అభ్రపరిచే నటన, కట్టిపడేసే లవ్ ట్రాక్ సీన్స్ మరియు కామెడీ సీన్స్, ఆకట్టుకునే సంగీతం, కట్టిపడేసే ఫోటోగ్రఫీ, చక్కని ఎడిటింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వం, ఉన్నత నిర్మాణ విలువలు. ఫైనల్గా చూసినట్లయితే విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. అదేవిధంగా ఈ సినిమా ఇటు క్లాస్ అటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పండగ రోజు ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. సో ఇదేనండి విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం యొక్క మూవీ రివ్యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.